శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్ .in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం దొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని. ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకున్నాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జ్యోతిష్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్రం తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపశునాభాసమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వర్తిస్తాయి. అదేవిధంగా అందరికీ ఒక చిన్న మనవి. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, అంతుపట్టని రోగం వచ్చినప్పుడు, బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు మహబూబాబాద్ దగ్గర ఉన్నటువంటి కురవి వీరభద్రుడిని సందర్శించండి. భద్రకాళి అమ్మవారిని సేవించండి. దర్శనం చేసుకోండి. సోమవారం కూడా పెద్దనాడ వెళ్తే అభిషేకంలో పాల్గొనవచ్చు, చూడొచ్చు. ఆ మహత్తరమైనటువంటి ఔదార్యం కలిగినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు తప్పకుండా భక్తుల్ని కరుణిస్తాడు. ఆయన్ని సేవించిన వాళ్ళెవరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళలేదు. మీకు కూడా మంచి జరుగుతుంది. ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి వారికి వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఎక్కడా ఇబ్బంది లేని వాతావరణంలో అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. బిందు బస్తాల అష్టక వరకులో మేషరాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడికి 5 బిందువులు వచ్చాయి. ఈ కాండం చేత
వృత్తి ఉద్యోగాల పరంగా, పోటీ పరీక్షల పరంగా, శుభకార్యాల పరంగా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగే పరిస్థితి గోచరిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునేటువంటి ఆలోచన, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ చందనంతో, సిద్ధగంధంతో అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. సిద్ధగంధం అని దేనికన్నారంటే అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి అది సిద్ధగంధంగా ప్రఖ్యాతి చెందింది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పోటీ పరీక్షల్లో మీ యొక్క స్థాయిని సామర్థ్యాన్ని చాటుకుంటారు. క్రీడా సాంస్కృతిక రంగాల్లో కూడాను మీకు ప్రఖ్యాతి లభిస్తుంది. అదేవిధంగా క్యాంపస్ సెలక్షన్స్లో మీరు సెలెక్ట్ అవుతారు. అన్ని విధాలుగా అన్ని రకాలుగా అర్హతలు ఉన్నప్పటికీ పెళ్లి అనేటువంటి 2 మాటలు వచ్చేటప్పటికీ ఎదుటి వాళ్ళ దగ్గర మనం లొంగిపోవలసిన పరిస్థితిగా ఉన్నది పరిస్థితి అని భావిస్తారు, బాధపడతారు. నాకు తల ఉంచుకొని తాళి కట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను కావాలనుకున్న వ్యక్తితోటి జీవితాన్ని పంచుకుంటాను, ఈలోపు నేను కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటాను అని మీరు నిర్ణయించుకుంటారు. ఈ రకమైనటువంటి సామూహికమైనటువంటి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో మీరు మంచి ప్రఖ్యాతిని ఈ వారం సాధించగలుగుతారు. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్ .in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం తొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని. ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకుందాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జ్యోతిష్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్రం తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. చిరకాల మిత్రులు వచ్చి, స్నేహితులు వచ్చి, పరిచయస్తులు వచ్చి మీకు మంచి స్థాయి అనేది ఏర్పడుతుంది. మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. మీకు మీరుగా ఏదో విధంగా ఒక పట్టుదలతోటి
మీరు అనుకున్న కార్యక్రమాలు సాధించగలుగుతారు. వృషభ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడికి బిందుబస్తా రాష్ట్రం వరకులో కేవలం 3 బిందువులే వచ్చాయి. ఈ కారణం చేత ప్రతి విషయంలో కూడాను కొంత సర్దుకుపోవలసినటువంటి ధోరణి కనపడుతోంది. రాజీ లేని పోరాటం చేసే మీ మనస్తత్వానికి సర్దుకుపోవటం అనేది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఏది ఏమైనా రాబోయే కాలం అనుకూలంగా ఉంది. ప్రస్తుతం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినా వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను దైవికమైన పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి, పార్వతీ పరమేశ్వరులకి ధూపం వేయటం చాలా మంచిది. ఆ ధూపం గుగ్గిలతో కానీ సాంబ్రాణితో కానీ ధూపం వేయచ్చు. ఇందువల్ల అరిష్టమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి బయటికి పోయి మంచి శక్తులు మీకు సహాయపడటానికి గృహప్రవేశం చేస్తాయి. సంతాన సంబంధం విషయాల్లో ఈ రాశిలో జన్మించే స్త్రీలు కొంత ఇబ్బంది పడతారు. వాళ్ళలో మార్పు రాకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను సంసారం గుట్టు, రోగం రట్టు అన్నారు. దాన్ని మీరు ఆచరిస్తారు. మంచి రోజులు భగవంతుడే ఇవ్వాలి, ఆయనే పూనుకోవాలి, ఆయనే సంకల్పించాలి అనేటువంటి భావంతో అమ్మవారి కార్యక్రమాలు, అమ్మవారి పూజలు ఈ శ్రావణ మాసంలో బ్రహ్మాండంగా చేయగలుగుతారు మీ శక్తి మేరకు. అదే కోణంలో ఇబ్బంది పెట్టే వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని, కొంతమంది వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు తెగదెప్పులు చేసుకోవాలని మీరు భావిస్తారు. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్ .in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం తొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని. ఈ ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకున్నాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జోస్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్రం తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మిథున రాశి వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా
మీదైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి బాగా కష్టపడతారు. మీకు ఎదురైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి మంచివి కావచ్చు, లేక చెడ్డవి కావచ్చు. వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. వద్దనుకున్నా మీకేదో అవమానం జరిగిందని చెప్పని మీరు భావిస్తారు. ఇలాంటి చిన్న విషయాలు పక్కన వచ్చండి. మీ కెరీర్ కానీ, మీ స్థాయి కానీ, మీ స్థానం కానీ ఎంతో కరుణతోటి భగవంతుడు మీకు ఇచ్చాడు. దాన్ని కాల్దనుకునే విధంగా, లేకపోతే చిన్న చిన్న విషయాలు మనసులో వేసుకొని బాధపడటం, ఇలాంటివి మీ స్థాయికి తగదు. మీరు పునరాలోచన చేసి మనోధైర్యంతో ఉండండి. మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అయిన వాళ్ళ వల్ల, రక్త సంబంధికుల వల్ల లభించవలసిన గౌరవం లభించకపోవటం కూడా మీరు క్రీగట్ట గమనించి మిన్నకుంటారు. వివాహాది శుభకార్యాలు, స్వగృహ నిర్మాణం అనేటువంటి ఇంటికల, గృహప్రవేశం, గృహ నిర్మాణం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, గర్భాధానం, సీమంతం, ఇలాంటి విషయాలన్నీ కూడా, కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైనటువంటి తేదీల్ని నిర్ణయించుకుంటారు. సహాయం చేస్తా ఉన్న వ్యక్తులు అండగా ఉంటారు. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో నీతితోటి, నిజాయితీతోటి, భక్తితోటి మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క పర్సనాలిటీని మీరు నిరూపించుకోగలుగుతారు. సంతాన సంబంధం విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి. అదేవిధంగా మీరు మనస్ఫూర్తిగా ప్రేమించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి, మీరు మనస్ఫూర్తిగా ప్రేమించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బందులు, అవరోధాలు రావటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సిద్ధగంధంతో, లక్ష్మీ చందనంతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి పెళ్లిళ్లలో తలంబ్రాలు పోసుకుంటే మరిన్ని మంచి శుభాలు చేకూరుతాయి. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు బిందుపస్థాల అష్టక వరకులో కేవలం 3 బిందువులు మాత్రమే కలిగి ఉన్నాడు. అందుకని మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తాయి, కానీ సంపూర్ణమైనటువంటి ఫలితాలు రావటం కొంచెం కష్టమవుతుంది. కొంత సమయం వేచి ఉండాల్సిన స్థితి గోచరిస్తోంది. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్ .in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం దొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు
తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని ఈ ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకున్నాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జోస్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్రం తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. రాజకీయ సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. మీరు కోరుకున్న నామినేటెడ్ పోస్టుల్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా రుజువు చేసుకునేటువంటి కార్యక్రమాలు చేపడతారు. నాకున్న ప్రతిభకి, సామర్థ్యానికి, శక్తికి తగినట్టు గుర్తింపు రావాలని చెప్పని మీరు తాపత్రయపడతారు, కష్టపడతారు. మీరు అనుకున్న కోరిక ఫలిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు బిందుమస్తా రాష్ట్రం వరకులో 5 బిందువులు కలిగి ఉన్నాడు. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బిందుమస్తా రాష్ట్రం వరకులో బలమైనటువంటి బిందువుల్ని కలిగి ఉన్నాడు. కనుక మీకు అనుకూల కార్యక్రమాలు అనుకూల విధంగా సానుకూలపడతాయి. ముఖ్యంగా క్రీడా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, శుభకార్యాల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ, విదేశీయాల సంబంధమైన విషయాల్లోనూ మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా గ్రీన్ కార్డు కోసం, పిఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆ ఫలితాలు విజయవంతంగా పూర్తవుతాయి. అదే గొడవలో పెద్దవాళ్ళ యొక్క సేవలో తరిస్తారు. పెద్దవాళ్ళని సేవించి వాళ్ళని బాధ్యతగా చూసుకుంటేనే మనకి భవిష్యత్తు బాగుంటుంది. ఎప్పుడు కూడాను పెద్దల్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనే ధోరణిలో మీరు ఉంటారు. ఆ రకమైనటువంటి శ్రమ చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడాను కాడి వారేసినా, మాకేమి సంబంధం లేదని వదిలేసినా, మీరు మాత్రం భుజాలు వేసుకొని మీ మీద ఉన్నటువంటి ధర్మాన్ని మీరు సక్రమంగా ఆచరిస్తారు. దానికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా మీరు, మీ పిల్లలు పొందగలుగుతారు. ఎలాంటి సందేహం లేదు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం తొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకుందాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జోస్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే,
నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్ర తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. సహాయం చేసే స్నేహితులు, బంధువులు, సన్నిహితులు ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మీతో సంభాషించి చర్చించి మీ అనుమతి తీసుకొని కార్యక్రమాలు చేసేవాళ్ళు మానసికమైనటువంటి బాంధవ్యాన్ని దగ్గరగా కలిగి ఉంటారు. మనవాళ్లే కదా అని చెప్పి మీరు అందరికీ పెత్తనం ఇస్తారు. అందులో దుర్వినియోగం జరుగుతుంది. మీ పేరు ప్రతిష్టలు కూడా మీ పరోక్షంలో ఇబ్బంది పడుతున్నాయి. కానీ ఈ విషయం మీతో చెప్పడానికి ఎవరూ కూడా ధైర్యం చేసి ముందుకు రారు. మీకు మీరుగా గ్రహించుకునే పరిస్థితి లేదు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక చోట దెబ్బతిన్నా మరో చోట లాభాలు వస్తాయి. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ ఇంకా కొంత దూరం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. అదే కోణంలో సంతాన సంబంధాల విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మాత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు భద్రచ్చ కూడాను అష్టములు కథలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా గతంలో కొనుగోలు చేసిన ఆస్తుల విలువ 10 రెట్లు పెరుగుతుంది. అందులో కొంత భాగాన్ని నమ్మి వేరేతో అభివృద్ధి చేద్దామని చెప్పని మీరు భావిస్తారు. ఆ కార్యక్రమంలోనే మీరు స్థిరంగా ఉండగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉంటుంది, స్థానం ఉంటుంది. మీరు కోరుకున్న విషయాలన్నీ కూడా నెరవేరుతాయి. బిందుబస్తా రాష్ట్ర వర్గంలో ఈ సింహరాశ్యాధిపతి అయినటువంటి రవికి 4 బిందువులు వచ్చాయి. ఆ కారణం చేత అనుకున్న కార్యక్రమాల్లో 190% మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించే స్త్రీలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. బ్యూటీ పార్లర్లు, అలంకార సామాగ్రి విక్రేతలు గాను, డబ్బింగ్ ఆర్టిస్టులు గాను, టీవీ ఆర్టిస్టులు గాను మంచి ఫలితాలని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు భద్రత కూడాను ఐశ్వర్య నాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా జువ్వాది, పరిమళ గంధం, సుగంధ సిద్ధ గంధాక్షితలు ఇవి పూజలో ఉపయోగించడం వల్ల అద్భుతమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఇది శాస్త్రం నొక్కి ఒక్కాణిస్తున్నటువంటి విషయం. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం దొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని.
ఈ ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళ స్మరించుకుందాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జోస్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్ర తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కన్యా రాశి వారికి సమీప బంధువుల వల్ల కొంత ఇబ్బందులు పొంచి ఉన్నాయని చెప్పని మీరు భావిస్తారు. మీరు అందరినీ కాదని, అందరినీ పక్కన పెట్టి దూరపు సంబంధాలు చూస్తున్నారని, లేకపోతే దూరంగా ఉన్న వ్యక్తులతో అభిమానాలు పెంచుకుంటూ మిమ్మల్ని తగ్గిస్తున్నారనే భావం మీ బంధువులకి కలుగుతుంది. మీ సన్నిహితులకు కూడా అదే భావం కలుగుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మేము అడ్డుకున్నాం, ఆదుకున్నాం, ఇప్పుడు పొజిషన్ కూడా బాగుండేటప్పటికీ మమ్మల్ని దూరంగా పెడతారా అనే భావంతో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా 120 రూపాయలు తప్పు, వాళ్ళ అంచనాలు కూడా 120 రూపాయలు తప్పు. బాగున్నప్పుడు, పచ్చగా ఉన్నప్పుడు ఏరుకొని తినవాళ్ళు మళ్ళీ ఆ పచ్చదనం పోయేటప్పటికి, ఇబ్బందులు వచ్చేటప్పటికి ఎటువాళ్ళటు వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమాహ ప్రభాతే దశదిశో యాంతి కాతత్ర పరివేదన. ఒక బ్రహ్మాండమైన చెట్టు యొక్క కొమ్మ మీద అనేక రకాలైనటువంటి పక్షులు రాత్రిపూట ఉంటాయి, నివసిస్తాయి. ప్రభాతే ఉదయం కాగానే దశదిశో యాంతి 10 దిక్కులు వెళ్ళిపోతాయి. కాతత్ర పరివేదన, దాన్ని బాధపడాల్సిన అవసరం ఉంది అన్నట్లుగానే మీ వాళ్ళు చేశారు తప్ప, మీరు నిజంగా కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళెవరు మీ జోలు దుఃఖం కూడా పట్టించుకోలేదు. మీ చేతి మీదుగా అన్ని రకాల మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. ఈ వారం అభివృద్ధి బాగుంది. బిందుబస్తార అష్టం వరకులో బుధుడికి, ఈ రాష్ట్రాధిపతికి 5 బిందువులు వచ్చాయి. నూతనమైన వ్యాపార వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి. నూతన ఆలోచన విధానానికి అందరి మద్దతు, సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. పిల్లల భవిష్యత్తులో కూడాను సానుకూలమైన మంచి మార్పు లభిస్తుంది. ఈ రాష్ట్రం జన్మించినటువంటి స్త్రీలు పెళ్లి విషయంలో స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇందువల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ఏమీ చేసేది లేదని విషయాన్ని పక్కన పెట్టి సుదీర్ఘమైనటువంటి జీవితం గురించి ఆలోచన చేస్తారు. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్ .in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం తొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు
తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని. ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకుందాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జోస్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్రం తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తులారాశి వారికి వివాహ శుభకార్యాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని, స్థానాన్ని కలిగి ఉంటారు. ఏవి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు ఏదో విధంగా క్రమశిక్షణాయుతమైన మార్గంలో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది వ్యక్తుల మీద మీరు పెట్టుకున్నటువంటి ఆశ ఏదైతే ఉందో అది అంతగా ఫలించదు. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీరు చేసిన పనుల వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. ఎవరి కోసమో ఏదో చేయబోయి, ఎవరో ఉద్ధరించబోయి మీరు ఇబ్బంది పడతారు. అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మీరు చేపట్టవద్దు. శుభకార్యాల విషయంలో మీదే తుది నిర్ణయం అవుతుంది. మీ అభిష్ట ప్రకారం అంతా జరుగుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో క్రమశిక్షణాయుతమైన వాతావరణం దెబ్బతినటం, వాళ్ళ ప్రవర్తన కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అదేవిధంగా మీకు అత్యంత ఆత్మీయులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కష్టకాలంలో లేకపోవటం, శాశ్వతంగా దూరం కావటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వెనకట్లాగా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అదేవిధంగా నూతనమైనటువంటి ఉపాసనా విధానాలు, ఉపాసనా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం, అష్టములుగా తైలతోటి, లక్ష్మీతావర వత్తులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయటం, గౌరీదేవికి నాగసిద్ధులతోటి కుంకుమార్చన చేయటం, మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేయటం, ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి, పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాలు సంపాదించడానికి, విదేశాలు వెళ్ళడానికి, విదేశాల్లో ఉద్యోగాలు లభించడానికి, వీటన్నిటికీ కూడాను మహాతీర్థపుడితోటి, సుమంగళి పసుపుతోటి ఈ రెండింటి కలిపి అమ్మవారికి అభిషేకం చేయండి. ఆ తీర్థం తీసుకోండి. వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. శాస్త్రాలు, గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలన్నీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వివాహ శుభకార్యాల విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. మీ జీవితంలోకి ప్రవేశించాలని చెప్పి ఆశిస్తున్న ఒక వ్యక్తికి కుదరదని చెప్పని నిర్మమాటంగా చెప్పేస్తారు. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. బిందుబస్తార అష్టక వరకులో శుక్రుడు 5 బిందువులు కలిగి ఉన్నాడు. సంపూర్ణమైన బలం కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ వారం సజావుగా, స్పీడ్గా, బ్రహ్మాండంగా జరుగుతాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్ .in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.
ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం తొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని. ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకుందాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జోస్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్రం తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వృశ్చిక రాశి వారికి మీ సమస్యల కంటే కూడా పక్క వాళ్ళ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి. శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలు అమలు జరుగుతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. అదేవిధంగా మనోధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులతోటి స్నేహాన్ని పెంచుకోవడం చాలా మంచిది. డిప్రెషన్ మాటలు మాట్లాడే వాళ్ళకి ఇంకా ఏముందిరా, థర్డ్ వేవ్ వస్తుంది, ఫోర్త్ వేవ్ వస్తుంది, అయిపోతాం, అసలు ఈ మానవ జీవితం దేనికి, ఇన్ని విధాలుగా భగవంతుడు బాధలు పెడుతున్నాడు, ఎక్కువ కాలం మనం ఉండమేమో, ఉన్నప్పుడు ఏదో 4 మంచి పనులు చేసుకుంటే సరిపోతుంది, అసలు జీవితం అంటే విరక్తి పుడుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని పొరపాటు కూడా దగ్గర జారియద్దు. వాళ్ళు బాగానే ఉంటారు, మీరు డిప్రెషన్లోకి వెళ్తారు. ప్రతి విషయాన్ని పట్టుదలతో సాధించాలనేటువంటి ధైర్యంతో మీరు ముందుకెళ్తారు. వాటిని సాధించగలుగుతారు. మీ పిల్లలు మంచి విజయాల్ని సాధించి మీ మానసిక సంతోషాన్ని కారణమవుతారు. ఎవరు ఊహించినటువంటి బ్రహ్మాండమైన ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి సాంప్రదాయ కుటుంబంలో ఉన్నటువంటి మంచి సంబంధం మీ అమ్మాయికి వస్తుంది. అదే కోణంలో అమ్మాయికి ఉద్యోగం కూడా వస్తుంది. అన్ని రకాలుగా మీకు కలిసి వచ్చే కాలంగా గోచరిస్తుంది. ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వ్యవసాయ సంబంధమైన విషయాలు, దాని అనుబంధ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు, ఇతరత్ర విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తు కానీ, ప్రపంచ దేశాల యొక్క స్థితి కానీ గ్రహగతుల రీత్యా అంత అనుకూలంగా లేవు. ప్రతి చోట ఏదో ఒక అశాంతి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. చైనాలో మళ్ళీ ప్రకృతి విపత్సాలు వస్తాయి. ఇంతటితోటి వాళ్ళకి ఆ దరిద్రం పోలేదు. ఆ మిగిలిన డ్యాములు కూడా చైనా వాళ్ళవి కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందాం, అది చేస్తామని చెప్పినటువంటి చైనా వాళ్ళు ఒక వర్షం కురిస్తే తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది మన కళ్ళతో మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ సుప్రీం అని చెప్పని మనం చెప్పుకోకూడదు. నిజమైన సుప్రీం ఎవరంటే భగవంతుడే. ఆయన నిర్ణయించాలి. అంతేగాని చిన్న చిన్న దేశాల మీద విరుచుకుపడి అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలు పనులు చేసి నేను సుప్రీం అంటే అది లెక్కలోకి రాదు. సుప్రీం అని చెప్పని ప్రూవ్ చేసుకోలేరు. వైఫల్యమే సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో, పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో చేయవలసిన కార్యక్రమాల్లో ముఖ్యమైనది మహాలక్ష్మీదేవి పూజ,
గౌరీదేవి పూజ. విద్యార్థులు సరస్వతి హోమాన్ని చేయించాలి. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, శ్రీ గౌరీ అమ్మవారికి నాగసింధూరంతోటి, సరస్వతి అమ్మవారికి సరస్వతి తిలకం అనేటువంటి కుంకుమతోటి కుంకుమార్చన చేయాలి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు చేతికి ఒక సౌరక కళాన్ని ధరించాలి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు బిందుపుస్తాల అష్టక వరకులో 5 బిందువులు కలిగి ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి బలంతో మీరు కొన్ని విజయాల్ని సాధించగలుగుతారు. స్థిరాస్తుల విషయంలో, కోర్టు వ్యవహారాల్లో, కోర్టు తీర్పుల్లో, మధ్యవర్తి పంచనామాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళ మాటలు విని మీ సొంత అభిప్రాయాల్ని, మీరు మానసికంగా ఇష్టపడ్డ అంశాలని పక్కన పెడతారు. మీకు నేను ఎన్నో విధాలుగా విజయం సాధించాను, అనుకున్న ఉద్యోగం వచ్చింది, మంచి పెళ్లి సంబంధం కూడా వస్తుంది, కానీ నన్ను చూసి సంతోషించేటువంటి ఒకే ఒక ఆత్మీయుడు లేకపోవటం, శాశ్వతంగా దూరం కావటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఇది అందరి విషయంలో కాదు, కొందరి విషయంలోనే. అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు వదిలిచ్చే కూడాను సర్వరక్షాసూరంలో సర్పదోష నివారణ కాకణాన్ని, సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల అనేక రకాలైన దోషాలు పోతాయి. మానసికమైనటువంటి ఉత్సాహం లభిస్తుంది. కప్పు సామ్రాణితోటి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. ఆధ్యాత్మికపరమైనటువంటి శక్తులు మీ దగ్గరికి వస్తాయి. మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా సహోదరి వర్గానికి మీ చేతిలో ఉన్న సహాయ సహకారాలు అందజేయగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను మీ యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా 100% ఈ వారం ఫలిస్తాయి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం దొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని. ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకున్నాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జ్యోతిష్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్రం తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి.
రాజకీయ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాల్ని జాగ్రత్తగా గమనికలోకి తీసుకొని మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి. ప్రతి విషయంలో కూడా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. మీరు కూడా నిర్మమాటంగా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీరు అనుకున్నటువంటి శుభకార్యాల్ని, ఇతరత్ర కొనుగోలు సంబంధించిన వ్యవహారాల్ని వీటన్నిటి కూడాను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, మందుల షాపులకి, అదేవిధంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి, హాస్పిటల్స్కి అపఖ్యాతి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. డబ్బులు తీసుకొని మోసం చేశారు, లేకపోతే మాట తప్పారు అనేటువంటి అపనందనలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు అంకిత భావంతో కృషి చేసి పెద్దవాళ్ల పట్ల మీకున్నటువంటి నైపుణ్యాన్ని, నిపుణతని, మీ యొక్క అభిమానాన్ని కనబరుస్తారు. మంచి పనులు చేస్తారు. ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో ఇంటిని నడిపించాలని చెప్పి మీరు భావిస్తారు. అందులో మీ సహోదర సహోదరి వర్గం అడ్డుపడతారు. శుభకార్యాలు మాత్రం మీ చేతి మీదుగా ఘనంగా జరుగుతాయి. ఎక్కడా ఏ రకమైనటువంటి లోటు లేకుండా అన్ని కార్యక్రమాలని చక్కగా చేయగలుగుతారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా, ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ యొక్క శక్తి గురించి, మీ శక్తి సామర్థ్యాల గురించి, నీ నిపుణత గురించి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని పరిస్థితులు కల్పించుకోవడంలో మీకు వీరుగా ముందంజలో ఉంటారు. రాజకీయ సంబంధమైన పదవి లభిస్తుంది. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకి ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని కోణాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఒక ఆరోగ్యపరమైన విషయంలోనే. ఈ ఆరోగ్యపరమైన విషయాలు ఆస్ట్రేలియా ఖండాన్ని, అమెరికా ఖండాన్ని, చైనా దేశాన్ని, జర్మనీ, జపాన్ వంటి దేశాలని, భారతదేశంలో కొంత భాగాన్ని ఇబ్బంది పెడుతుంది. ఇదేదో కరోనా వచ్చింది అయిపోయిందని చెప్పని అనుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ చండ్ర సమిధలతోటి చెవులను కాల్చునట్టి ఇట్టి నిజాన్ని చెప్పియే తీరవలను. ఏమిటది? కరోనాతో సహజీవనం తప్పదు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువుకి బిందుబస్తార అష్టక వరకులో 6 బిందువులు వచ్చే కారణం చేత బలవత్తరమైనటువంటి, మహత్తరమైనటువంటి, ఊహించినటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు కావాలనుకున్నటువంటి వ్యక్తి స్త్రీ కావచ్చు, జంట కావచ్చు, వాళ్ళు మీకు మానసికంగా సన్నిహితులయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఇది మీకు ఎంతగానో సంతోషం కలిగించేటువంటి పరిణామం. దీనివల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు బదిలించాం ఆరావళి కుంకుమతోటి, అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి, జువ్వాదితోటి, పరిమళ గంధంతో మహాలక్ష్మీదేవిని పూజించండి. అష్టములు గంధాలతోటి, లక్ష్మీతామరవతులతోటి దీపారాధన చేయండి. శ్రీగౌరీదేవికి నాగసుందరంతో కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. సరస్వతీదేవికి సరస్వతీ తిలకం అనేటువంటి కుంకుమతోటి కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు మెళ్ళో ఇంద్రాణి రూపుని ధరించాలి.
శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం తొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని. ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకుందాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జ్యోతిష్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్రం తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. మీరు అనుకున్న తేదీలకి లోబడి కార్యక్రమాలని జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుంటూ జరిపించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అదే జరుగుతుంది. వారాంతంలో మరిన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, ప్రమోషన్ సంబంధించిన విషయాల్లో, కంపెనీ మారి వేరే ఉద్యోగుల్లో చేరే విషయాల్లో మీకు కాలం కలిసి వస్తుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా మాట్లాడారో వాళ్ళ ముందే మీరు మంచి స్థాయిని సాధించగలుగుతారు. భగవంతుని నమ్ముకున్నందుకు నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని మీరు భావిస్తారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీ నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం లేకుండా పోతుంది. శత్రువర్గం ఏదో ఒక రకమైనటువంటి అర్జని సృష్టిస్తారేమో అన్నటువంటి ఒక భావన మీలో నెలకొంటుంది. శత్రువర్గం అంత బరితెగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి వీకంటే కూడాను ముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఏదో గుడ్డి కంటే మెలవేలు అన్నట్టుగా ఎవరికో పట్టినటువంటి ఇబ్బందికరమైన కార్యక్రమాలు దరిద్రం అవి మీ దాకా రాకుండా అడ్డుకుంటున్నాయి. ప్రతి విషయంలోనూ ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తారు. సంతానం యొక్క శ్రేయస్సు, వాళ్ళ యొక్క బాగుదల అన్నీ బాగున్నాయి. వంశవృద్ధి జరుగుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవీయ కోణంతో స్పందించి ఇతరులకు సహాయం చేస్తారు. వివాహాలు, శుభకార్యాలు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, వివాహం ఇలాంటివన్నీ కూడా మీరు అనుకున్న మేరకు చక్కగా జరుగుతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి స్థిరత్వం, గతంలో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతుంది. మీరేమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. శత్రువర్గం
బలహీనపడుతుంది. మీకు రాజకీయపరమైన అధికారం చేతికి లభిస్తుంది. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని బిందుబస్తార్ అస్తక వర్గులో 5 బిందువులు కలిగి ఉన్నాడు. ఇది చాలా విశేషమైనటువంటి బలం. విశేషమైన బలం కలిగినటువంటి శని వల్ల ఏలినాటి శని ప్రభావం కూడా మీ మీద పనిచేయదు. సానుకూలమైన ఫలితాల్ని ఏలినాటి శనిలో మీరు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఐశ్వర్య రాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం దొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని. ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకున్నాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జ్యోతిష్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్రం తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. వివాహ శుభకార్యాలు సాంప్రదాయబద్ధంగా చక్కగా చేయగలుగుతారు. ఆత్మీయులు, సన్నిహితులు అందరూ అండగా ఉంటారు. రాజకీయ అధికారం లాభిస్తుంది. మీ వర్గం కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ కొంతమందికి సాకారపడుతుంది. మనసంతోషాన్ని కలిగిస్తుంది. అక్షరాభ్యాసం కానివ్వండి, అన్నప్రాసన కానివ్వండి, వివాహం కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, గృహారంభం కానివ్వండి, సీమంతం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీకు విధి విధానంగా లాభిస్తాయి. సాంప్రదాయబద్ధమైనటువంటి భారతీయ సాంప్రదాయాల్ని మీరు ఎంతగానో గౌరవిస్తారు. వాటిని ధిక్కరించి ప్రవర్తిస్తున్న వ్యక్తుల మీద మీరు కొంచెం కోపం పెంచుకుంటారు. మన డ్రెస్ కోడ్ ఏమిటి, మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి డ్రెస్ కోడ్ ఏంటి, ఎలా ఉంది అనే విషయంలో మీ మానసికమైనటువంటి అభిప్రాయాలతోటి, మీ నిర్ణయాలతోటి ఎవరు కూడా ఏకీభవించరు. ఇది మీ మనోవేదనకి కారణమవుతుంది. మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా మనం మరింత మెరుగ్గా ఉండాలి, కానీ మారుతున్న సమాజానికి అనుగుణంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం సాధించే విధంగా ప్రవర్తించకూడదు అని మీరు భావిస్తారు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అంట మంచిది. మనకెందుకే వాగ్యవాదాలు, ఎవరు ఏ డ్రెస్ చేసుకుంటే మనకెందుకని మీ సన్నిహితులు, మిత్రులు సర్ది చెప్తారు.
ఇది ఒక డ్రెస్ కోడ్ విషయంలోనే కాదు, చాలా రకాల విషయాల్లో, హాస్పిటల్కి సంబంధించిన విషయాల్లో, విద్యా సంబంధాల విషయాల్లో, అదేవిధంగా ఈ ధాన్యాల విషయంలో, వ్యవసాయం విషయంలో, చాలా విషయాల్లో మీకున్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న భావాలు ఏవైతే ఉన్నాయో, మీరు దేన్నైతే మీరు వ్యతిరేకిస్తున్నారో అవన్నీ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా సమర్థిస్తారు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనక తప్పదు. మన జీవనం సక్రమంగా ఉండాలంటే మనం ఇదే విధంగా వెళ్ళాలి. దీని వ్యతిరేకంగా మాట్లాడితే అందరికీ మనం విరోధం అవుతాం, ప్రయోజనం కూడా ఏమీ ఉండదు అని చెప్తారు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని బిందుపస్థ రాష్ట్ర వరకులో 5 బిందువులు కలిగి బలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రం జన్మించిన వారికి ఆర్థికపరమైన విషయాలు, శుభకార్యాలు, ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, విదేశీయాల సంబంధాల విషయాలు, విదేశాల ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు, మీరు ఎంతో కాలంగా పెండింగ్లో ఉండి ఇంకా ఫలితాలు రాలేదని ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగాలకు సంబంధించిన ఒక ఆర్డరు, ఇవన్నీ కూడాను మీకు సంప్రాప్తిస్తాయి. శని చాలా బలంగా 5 బిందువులతో ఉన్నాడు. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్ .in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ప్రస్తుతం ఏంటంటే తాలిబాన్లు విజృంభిస్తారు అని చెప్పి రాయడం జరిగింది. కాందహార్లో కథం తొక్కనున్న తీవ్రవాదులు తాలిబాన్లు విజృంభిస్తారు. ఇది వెబ్సైట్లో ఉన్నటువంటి పంచాంగంలో 206వ పేజీలో మొదటి లైన్. తర్వాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయని తెలియజేశాను. అది కూడా వెబ్సైట్లో ఉంది. 200వ పేజీలో 17వ లైన్లో రాయడం జరిగింది. జో బైడెన్ అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది అని. ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించిన మానీయ మహర్షి బృందానికి మనందరం మరొకసారి వాళ్ళని స్మరించుకుందాం. నేను మీకందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఫలించినటువంటి జ్యోతిష్యాల ఘనత ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే, నేను చెప్పింది జరగకపోతే అది పూర్తిగా నా పరిజ్ఞానం. శాస్త్రం తప్పు ఏమీ ఉండదు. శాస్త్రకారుడే పొరపాటు పడతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములికా తైలంతోటి, ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి, లక్ష్మీ పెరుగుదలతోటి మహాలక్ష్మీదేవిని పూజించండి. నాగశబ్దులతోటి శ్రీ గౌరీ మాతను పూజించండి, కుంకుమార్చన చేయండి. సరస్వతీదేవి మాతకి, అమ్మవారికి సరస్వతీ తిలకం అనేటువంటి ఒక కుంకుమతోటి కుంకుమార్చన చేయండి. ఇందువల్ల మేధస్సు పెరుగుతుంది, ఇందువల్ల జ్ఞాపశక్తి పెరుగుతుంది. విద్యారంగంలో సరస్వతీదేవి ఆశీస్సులతోటి మీరు మంచి మార్కుల్ని, ఉద్యోగాల్ని కూడా సాధించుకోగలుగుతారు. సరస్వతి పూజదేవి పూజ అంటే ఏదో చిన్నపిల్లల వరకే పరిమితం అని చెప్పి మీరు భావించద్దు. అది ప్రతి ఒక్కళ్ళకి కూడాను అనుకూలించేటువంటి అవసరమైనటువంటి పూజ.
జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని ప్రధానంగా ఇస్తుంది. ఇంక అంతకంటే ఏం కావాలి? పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో మీరు చేసేటువంటి నోములు, వ్రతాలు, దాన ధర్మాలు మీ బిడ్డలకి అంది వస్తాయని, వాళ్ళకి ఉపయోగపడతాయని మీరు భావిస్తారు. అదే జరుగుతుంది. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.